పార్టీ ఏదైనా పోటీ ఏదైనా సరే విజయం ఆయన సొంతం. ఎటువైపు ఉంటే అటు అధికారంలో ఉంటుంది ఆ పార్టీ అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రకాశం జిల్లాలో నానుడి. వరుస విజయాలతోటి 2024లో జరిగిన శాసనసభ అదేవిధంగా పార్లమెంట్ స్థానాలకు ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఇటీవల కాలంలో అత్యధిక మెజార్టీతో గెలిచి కూడా ప్రజాసేవకతే మరోసారి ముందుకున్నారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకుందాం. రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటుకు జరగవలసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేయబోతున్నారో వారు మాట్లాడి తెలుసుచేద్దాం. సార్, ముందుగా ఆర్టీ తరఫు నుంచి ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనందుకు మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాం. సార్, ఇప్పుడు గతంలో కూడా అనేక పర్యాయాలు ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా కూడా మీరు ఎంపిక కావడం కూడా జరిగింది, అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది. ఇప్పుడు కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి మీరు 2024లో గెలుపొందిన తర్వాత ముఖ్యంగా ఒంగోలు పార్లమెంట్కి సంబంధించి అనేక సమస్యలు ఎదురు చూస్తూ ఉన్నాయి. వాటికి ఏమైనా ప్రత్యేకమైన ప్రణాళిక ఎలా ఉంటుంది? అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాము. నన్ను పార్లమెంటు సభ్యునిగా ఎంపిక చేసినందుకు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో చాలా ప్రణాళికలు చేసి ఉన్నాం. గడిచిన ప్రభుత్వంలో అప్పుడు ఎంపీగా ఉండి కూడా ఆసక్తుడిగా ఉండిపోయి ఎక్కువగా పనులు కూడా చేయలేకపోయాం. పశ్చిమ ప్రాంతంలో అవసరమైంది వెలుగొండ ప్రాజెక్ట్. అది ఆ వెలుగొండ ప్రాజెక్టు చివరి దశకు వచ్చి చాలా స్వల్పమైన అమౌంట్తోనే కాంపెన్సేషన్ అక్కడ ప్రజలకి ఆ రైతులకి ఇచ్చేసి ఉంటే ఈ పాటికి నీళ్లు కూడా వచ్చేసి ఉండేది. అది ప్రప్రదంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారితో కూడా ఎలక్షన్ సమయంలో కూడా చర్చించినప్పుడు వెలుగొండ ప్రాజెక్టు నేనే పూర్తి చేస్తాను, 6 నెలల కాలంలో పూర్తి చేస్తామని అన్నా. అదేవిధంగా మార్కాపురం జిల్లాగా కూడా చేసేదానికి కూడా త్వరితగతిన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మనం దాన్ని పూర్తి చేస్తామన్నారు. అది కూడా 2-3 నెలల్లో కూడా పూర్తి అవుతుంది. ఇండస్ట్రియలైజేషన్ కూడా చేసుకునే దాని కొరకు కూడా ఆయన దగ్గరికి వచ్చిన ఇండస్ట్రియలిస్ట్ను కూడా అక్కడ ఎర్రగొండపాలెం ప్రాంతం అన్నిటి కూడా పంపించి అక్కడ పరిశ్రమలు కూడా స్థాపించమని కూడా చెప్పేదాని కొరకున్నారు. అదేవిధంగా కనిగిరి ప్రాంతానికి చూసుకున్నప్పుడు నడికుడి కాళేశ్వర రైలు మార్గం అనేది దర్శి నియోజకవర్గానికి కనిగిరి నియోజకవర్గానికి కూడా ఉపయోగపడేది. అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొంత నిధులు అనేది ఇవ్వకుండా ఈ 5 సంవత్సరాలు ఆగిపోయినందువల్ల అది స్లోగా కూడా నడుస్తూ ఉన్నది. దర్శి వరకు కూడా రైలు రావటం కూడా జరిగింది. ఇది కనిగిరి కూడా త్వరగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సిన నిధులు కూడా ఇప్పించి చేయించుకుంటాం. 888 ఒకటి అవసరం ఉంది కనిగిరి నియోజకవర్గంలో. అది కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చున్నారు ఉన్నప్పుడు. ఆ తర్వాత ఆ ప్రాంతాల్లో మనం కనిగిరి ప్రాంతాలకి ఇంకా ఎక్కువగా కూడా నీటి వసతి ఏర్పరచుకునే దానికి కూడా మనం అన్ని ప్రయత్నాలు కూడా మనం చేసుకునే దానికి కూడా వీలవుతుంది. దర్శి ప్రాంతంలో అయితే దొనకొండ అనేది ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది. ఆ ఇండస్ట్రియల్ కారిడార్లో ఎన్నో పరిశ్రమలు కూడా స్థాపించేదాని కొరకు నా దగ్గరే నేరుగా కూడా వచ్చారు. గడిచిన ప్రభుత్వం అన్నీ కూడా అందరినీ కూడా దూరంగా కూడా చేసుకొని ఆ ఇండస్ట్రీస్ ఆర్మీ అయినా డిఫెన్స్ అయినా వాళ్ళు ఏవియేషన్ అకాడమీ అవన్నీ కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాం. ఇక అన్ని ప్రాంతాలకి కొండేపి నియోజకవర్గంలో అయితే సంగమేశ్వర ప్రాజెక్ట్ అనేది కూడా ఒక ప్రాజెక్టు కూడా నిలబడిపోయింది. మంచినీటి సాగునీరు తాగునీరు కూడా ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు. ఇక ఒంగోలు పట్టణానికి రైలు మంచినీరు కార్యక్రమం అనేది కూడా ముందుకు తీసుకెళ్ళడం అనేది అన్ని విధాలుగా అన్ని ప్లానింగ్లు ఉన్నాయి. అన్ని ఆచరణలో పెట్టుకునే దాని కొరకు ఒక మంచి సమర్థుడైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి అన్నిట్లో మేము సక్సెస్ అవుతామనే నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. అదేవిధంగా సార్, గతంతో పోల్చుకుంటే మొన్న 2024 జరిగిన ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు అసెంబ్లీకి అదేవిధంగా 4 స్థానాలు పార్లమెంట్కే అపోజిషన్ అంటే ప్రత్యర్థిని పరిమితం చేయడం జరిగింది. ఈ విజయాన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? ఇది ఆయన చేసుకున్న తప్పు కాబట్టే ఇది ప్రజలందరూ కూడా కాచుకొని ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు దించుతామా అనేది అది చూపించారు. అది అంతే. గతంలో కొంతకాలం నుంచి కూడా ఆగిపోయిన అన్నా క్యాంటీన్లు ఇటీవల కాలంలో మళ్ళీ కొంతకాలం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు కూడా అత్యధికంగా కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా ఆగిపోయిన సంక్షేమ పథకాలు కొన్ని గతంలో అవి కూడా ప్రారంభిస్తున్నారు. దీని పట్ల మీరేమంటారు? చాలా చక్కటి పరిణామం అది. అన్నా క్యాంటీన్ అంటే 5 రూపాయలకు భోజనం అనేది చాలామంది కడుపు పేదవారు కూడా అన్నా క్యాంటీన్లో భోజనం చేసుకురావడం ఒక అలవాటుగా ఉండింది. అది ఆపేశారు. ఆపేసి పెట్టిన తర్వాత ప్రత్యామ్నాయం చేయాలి.
బీద ప్రజలకి ఏ విధంగా మనం అన్నదానం కూడా అన్నం అనేది దానం అని కాదు కానీ మంచి భోజనం అనేది పెట్టుకొని వచ్చే ప్రభుత్వం అనే ఒక మంచి ఆలోచనను కూడా ఈ 5 సంవత్సరాలు దాన్ని దూరం చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన, అది మంచి ఆలోచన మనలా తీసుకురావటం స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇక్కడ జరగబోయే అభివృద్ధి పట్ల కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2024లో అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా మాగుంట కుటుంబం మొదటి నుంచి కూడా ప్రజాసేవలో ఉంది. ఆ ప్రజాసేవను మరొకసారి కొనసాగించే ప్రయత్నం అయితే చేసి అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.